సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్లోకి అయితే వచ్చేసాము. యాజ్ న్యూ సీజన్ అయితే వచ్చింది, సీజన్ 48. ఓకే ఓకే నాకు కొంచెం కాఫ్గా ఉంది, ఏమనుకోకండి. సీజన్ 48లో అయితే నాది ఎలైట్ హీరోయిక్ అనుకుంటా, ఎలైట్ హీరోయిక్ 3లో ఉండింది ర్యాంక్. ప్లాటినం 5కి తోసాడనమాట, తొక్కేశారు. ఓకే సారీ, ఎక్కడి నుంచి ఎక్కడికి తొక్కేశారు గైస్ నా ర్యాంక్ని. ఓకే గైస్, ర్యాంక్ పుష్కి సమయం ఆసనమైందనమాట. సో నేను స్క్వాడ్ చేయొచ్చు, కానీ నేను చేయను, సింగిల్, తగ్గేది లేదు. ఈ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలంటే మనం అయితే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గో. ఓకే, ఈ అప్డేట్లో మనకి చాలా లోడౌట్స్ వచ్చాయంట, ప్లస్ కొన్ని న్యూ క్యారెక్టర్స్ కూడా వచ్చాయి అన్నారు. మరి చూడాలి. కొన్ని ఒకటే అనుకుంటా న్యూ క్యారెక్టర్, తెలీదు నాకు కరెక్ట్గా. కాకపోతే మనకి ఎలాగా ఆర్సెల్స్ ఉంటాయో ఎఫ్ఎఫ్లో, సేమ్ టైప్ ఆఫ్ మినీ ఆర్సెల్ అయితే తెచ్చారనమాట గేమ్లోకి. ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో దిగుతాం కదా, అక్కడ మినీ ఆర్సెల్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. అవి ట్రై చేద్దాంలేండి. ఓకే, క్లాక్ టవర్లో కూడా ఆర్సెల్ ఉంది. నేను మీకు ఆ మినీ ఆర్సెల్ నేను మీకు చూపిస్తాను. ఇదంతా టీమ్స్ అనమాట, ఎన్ని టీమ్స్ ఉన్నాయి అని. మన టీం వచ్చేసి అక్కడ అలా ఉంటుంది అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్లో స్పెషల్గా గ్లో అవుతూ ఉంటుంది. అది నా టీం, స్నేక్ టీంలో ఉన్నాను నేను ఇప్పుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఆ స్నేక్ టీంలో అయితే నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి అది నా గ్లో అవుతుంది, ప్లస్ నా యారో మార్క్ కూడా చూపిస్తుంది చూడండి పైన, ఆ టీం అయితే. సో అలాగ వస్తుంది అనమాట. మీరు కూడా తెలుసుకోండి ఏ టీం అని. ఆ మినీ ఆర్సెల్ అయితే ఈ హౌస్ ఉంది కదా. అరే నా పారాషూట్ ఏదిరా? అరే కష్టపడి హీరోయిక్లు కొట్టి తెచ్చుకున్నాను రా పారాషూట్. ఓకే ఏదోట్లేండి. ఇంటి పైన మనం పడ్డాం కదా, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అది ఉంటుంది అనమాట. దీన్ని మార్చేసుకుందాం. ఓ షిట్, ఇక్కడే ఉండడం మేలు. ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇటువైపా? ఇక్కడ ఎక్కడో స్పైడర్ మ్యాన్ అయితే, ఆహా కింద నుంచా? ఓకే, ఆడికైతే హెడ్ షాట్ బాగా పడింది. ఎల్సే దట్ ఇప్పుడే వద్దు, తీసుకుందాం. మేబీ మ్యాగ్ అయితే తీసుకోవచ్చు మనం మోస్ట్లీ. అరే యార్, పైన ఉన్నాడు ఒకడు. వెళ్దామా వద్దా? 22, 143 ఉన్నాయి. వెళ్ళిపోవచ్చు, ఎవడేమండు. కాకపోతే ఒకటి దిగా వెనకాల నుంచి అటు వెళ్ళాడు, ఇంకొకటి ఇటు వెళ్ళిపోయాడు. ఇద్దరు అటే ఉండుంటారు. స్లోగా చూసుకొని జాగ్రత్తగా అటు వెళ్తే సరిపోతుంది. పైనుంచి ఎవడో దిగాడు, ఇంకా దిగారు. అటువైపు ఎవరో ప్లేయర్ ఉన్నారు. ఏడిడు కూడా ఉన్నాడా? ఫోన్ అయితే వైబ్రేట్ మామూలుగా అవ్వట్లేదు, ఒక రేంజ్లో వైబ్రేట్ అవుతుంది ఫోన్ అయితే నాకు. ఓకే అక్కడి నుంచి ఉన్నాడా? ఓకే, ఇక్కడైతే ఉండి మెడికిట్ వేసేసుకుందాం. రే ఎక్కడున్నారా? వైబ్రేట్ మీద వైబ్రేషన్ వస్తుంది ఫోను. ఇక్కడ ఇంట్లో నుంచి ఒకడు మామూలుగా వేయట్లేదు.
రియాడికి మిస్ అయిపోయిందబ్బా. ఇక్కడ ఎవడో కానీ ఇందాక నుంచి నాకు మండుతుంది. ఏంటి బ్రో నీ గోల్ ఇందాక నుంచి ఇక్కడ? ఫోన్ మామూలుగా ఒక మాదిరిగా కూడా అవ్వట్లేదు, వైబ్రేటు తీరిపోతుందంటే వీడు ఇంకా అక్కడ కూర్చొని మెడికిట్ వేసుకుంటున్నట్టున్నాడు, ఏదో చేస్తున్నాడు, లూట్ తీసుకుంటున్నట్టున్నాడు ఏదోట్లేండి. స్టిల్ అక్కడ ఒక ప్లేయర్ని చూసాం కదా ఇందాక. ఆహా వేసేద్దామని పెద్ద ప్లానింగేలే. ఇంకా ఎవడన్నాడా? క్లాక్ టవర్ క్లియర్ 4 kills వచ్చినాయి ప్రస్తుతానికి. క్లాక్ టవర్ నిజంగా క్లియర్ అంటే నేను ఇప్పటికీ నమ్మలేను. ఓకే చెప్పాను కదా క్లాక్ టవర్ క్లియర్ అంటే అంత అవ్వదు. అరే యార్ ఏసీ 80తోనే బాగానే చేసాం కదా మనం. ఓకే దిగుదాం, మళ్ళీ దిగుదాం. 5 kills సూపర్. ర్యాంక్ పుష్ మామూలు కావట్లేదు. రివైవ్ క్లాక్ టవర్ అండ్ అరే ఎవడ దిగుతున్నాడు రా? వాడెక్కడ దిగుతున్నా? పని చేద్దాం, వాడి వెనకాలే వెళ్దాం. ఎలాగో నా దగ్గర ఈ గన్ ఉంది కదా, దీని పేరేంటి మర్చిపోయాను. దీని పేరు ఏదో ఉంటుంది అబ్బా, బీతోనే ఏదో ఉంటుంది కదా, మర్చిపోయాను. బైజాన్ కదా, ఎస్ రైట్. నేను చంపినోడే దిగింది. థ్యాంక్ యూ బ్రో 2 kills ఇచ్చినందుకు. అరే నా లూట్ ఏదిరా? నాదేది ఇక్కడ కదా చనిపోయింది. నేను ఇదేనా ఇలా వచ్చేదాన్ని? నేను చంపినోళ్ళను కదా ఇలా వచ్చేవన్నీ. ఓహో నాదేనా? ఓకే MP40 మేబీ. ఎలాగూ స్కిన్ ఉందిగా మన దగ్గర, కోబ్రా థర్మల్ తీసుకో. మెడికిట్స్ అరే ఎస్జీ పడిపోయి ఉంటుంది. థర్మల్ వద్దులే ప్రస్తుతానికైతే. నో వాడికి మాత్రం ఎడ్జ్ దాకా వెళ్ళింది అబ్బా కిల్. ఎస్కేప్ అయిపోయాడు చూడండి. వాడికి మాత్రం కొంచెం ముందుకు వచ్చి ఉంటే మాత్రం కిల్ అయిపోయాడు వాడు మాత్రం. వాడికి ఇంకొకటి దొరికేసాడు. బ్యాడ్ లక్. ఇట్స్ ఓకే. అప్పటికి 6 kills దిగిదిగా రావడం అంటే మామూలు విషయం కాదు చెప్పాలంటే. ఇప్పుడు క్లాక్ టవర్ మొత్తానికి ఒకడే రాజు, అది నేనే. ఎస్ ఈ దరిదాపుల్లోకి ఒక్కడు రావాలనుకున్నా మామూలుగా ఉండదు ఆడికి ఇంకా. ఓకే మేబీ నేను కొంచెం తక్కువ మాట్లాడడం బెటర్. ఓకే ఎవడన్నా వచ్చాడు ఇక్కడికి? అరే సరిగ్గా పెట్టురా. ఎస్ అదేంటది? రేడియస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు అది చూపించేది కదా. ఓ జోన్ స్ట్రింక్ అవుతుంది, బట్ నేను అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాను. అంటే జోన్ వచ్చేస్తుంది. ఫాస్ట్గా లూట్ కలెక్ట్ చేసుకొని మ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడం మేలు నన్ను అడిగితే మాత్రం. అరే ఇక్కడ కూడా ఉంది, బట్ నో థ్యాంక్స్. సూపర్. రే జోన్ ఫాస్ట్గా వస్తున్నట్టుందిగా బాగా. అరే రే తిరురా. ఓకే ఒక బ్యానర్ ఎగిరిపోయింది ఎవరిదో కానీ అటువైపు ఉండేది. ఇప్పుడు క్వశ్చన్, మ్యాగ్ తీసుకోవాలా వద్దా? తీసుకోవడం మేలు. ఓకే దట్స్ ఇట్. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ముందు. ఇక్కడ మ్యాగ్కి ఎవరన్నా యామో ఉందా బ్రో? ఎవరి దగ్గరన్నా మ్యాగ్ యామో? అరే తీసుకోరా. ఈజీ టెస్ట్ కేస్ అయినా స్కార్ లేండి అది.
రే డ్యామేజ్ మామూలు పడట్లేదుగా. నాకు 44 ఉంది ఎస్జీ ఆమో. ఎందుకన్నా మంచిది, సేఫ్గా ఉండాలి. ఎంజీ మాత్రం అదే ఎస్జీ మాత్రం వేస్ట్ చేయకూడదు. ఇంకొక బ్యానర్ పోయింది, ఇంకోటి కూడా పోయింది. ఫాస్ట్గా వెళ్ళడం మంచిది. ఓకే 30 సెకండ్స్లో మళ్ళీ ష్రింక్ అవుతుంది. అరే ఎక్కువ అవుతుందిరా. ఓకే భీమా శక్తికి అనుకుంటా మనం వచ్చింది. ఎస్ సూపర్. సో సక్సెస్ఫుల్గా భీమా శక్తికి అయితే ఎంటర్ అయిపోయాం విత్ అవర్ మ్యాగ్. ఎస్ మ్యాగ్ తీసుకున్నాను కదా. ఇక్కడ ప్లేయర్స్ లేరంటే నేను నమ్మలేను బ్రో. 5 అలైవ్. ఓకే ఇక్కడ వరకు రావడం అనేది పెద్ద టాస్క్. అమ్మోయ్ ఆడే ఆడుకో స్నైపింగ్ వేద్దామని చూస్తున్నాడు. బ్రో సైలెంట్గా వెళ్ళి ఎవరికో ప్లాన్ వేస్తున్నాడు అక్కడ, అంటే ఎవరో ఉన్నారు అక్కడ. జాగ్రత్తగా ఉండడం మంచిది మనం. ఓకే అఫ్ కోర్స్ నేను జోన్లో లేను. కన్ఫామ్గా ఎవడో ఉన్నాడు రా ఇక్కడ. ఆడంత కొయ్యట్టిగా వెళ్తున్నాడంటే ఉంగొని మరి ఉన్నాడు, ఎవడో ఉన్నాడు ఇక్కడ. అరే ఇక్కడ ఎవరు లేరా భీమశక్తిలో? నేను నమ్మలేకపోతున్నాను బోల్తే. భీమశక్తి దొరికాడు. నువ్వు వెళ్ళు బ్రో, నువ్వు వెళ్ళు బ్రో, నువ్వు వెళ్ళు. నీకు బ్యాక్ సైడ్ నుంచి వచ్చిస్తా బ్రో. అప్పుడే వద్దు. ఓకే రే హెడ్ షాట్ వేసాడు, ఎలిమినేషన్. ఆగు చూద్దాం. అర్రే ఆ బుల్లెట్ ఆడికి పడింది. హెడ్ షాట్ వేసాడు పారాఫెల్ తోటి. ఓకే ఎవడీడు, ఏ ర్యాంక్ ఈడు? ఓకే బూయా ఇడికి వెళ్ళింది. ఓకే నైస్. మనం థర్డ్, టాప్ 3. ఓకే 67 మామూలుది కాదు అఫ్ కోర్స్. యువర్ మ్యాచ్ రేటింగ్ బేస్డ్ ఆన్ యువర్ కాంబాట్. ఓకే 15% వచ్చింది. 7 kills ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓకే నైస్, నాట్ బ్యాడ్ టు సే. మిషన్స్ ఏమేమి ఉన్నాయి? లోడ్ అవుట్ ఆన్ ల్యాండింగ్, రెడీ టు రూల్. ఓకే హెల్మెట్ మినీ. ఓకే చూశాను. ఇది వచ్చినాయి లోడౌట్స్ అన్నీ. ఇదే ఎన్హాన్స్ హ్యామర్, సూపర్ లెగ్ పాకెట్స్, టెక్నికల్ మార్కెట్ టాక్టికల్ మార్కెట్, టీమ్ బూస్టర్. ఫ్లేమ్ ఈవెంట్ అది నేను మీకు చూపిస్తానులేండి. ఇంకా గన్స్ న్యూ వెపన్ వచ్చిందనమాట. ఆ వెపన్ ఏంటో తెలీదు. కాకపోతే నేను విన్నది ఏంటంటే దాని పేరేంటి మర్చిపోయాను. థాంప్సన్ ఎక్స్ అనమాట నేను విన్నది. ఎస్ థాంప్సన్ ఎక్స్ అయితే నేను విన్నాను. న్యూ క్యారెక్టర్ కూడా వచ్చింది, అంటే వాడి హెడ్డే మనం పెట్టుకున్నాంలే హెయిర్. ఇది ఫ్లేమ్ ఎరీనా అనమాట. ఓకే నాకు కలెక్టింగ్స్ ఉంటే ఫాస్ట్గా చూసుకొని వెళ్ళిపోదాం నెక్స్ట్ మ్యాచ్కి అయితే. ఓకే కలెక్ట్ వద్దు, దాని దగ్గరకు మళ్ళీ వద్దాంలేండి, ఇప్పుడే వద్దు. క్లెయిమ్ 78 డైమండ్స్. ఇది రియల్ డైమండ్స్ అంటే బాగుంటుంది కదా. ఓకే అంతే వచ్చింది. నాకు లేడీ బండిల్ వద్దు బ్రో, మీరు ఇచ్చినా కానీ నేను తీసుకోను, సారీ. ఆరెంజ్ ఫ్లేమ్ ఎరీనా స్టార్. వావ్ బ్యాటిల్ కార్డు అంటే పోకెమాన్ కాదు, తెలీదు నాకు కూడా కరెక్ట్గా. మిషన్స్ క్లెయిమ్ ఏమొచ్చింది? సారీ బ్రో నాకుంది పారాషూట్, దాన్ని నేను వేసుకుంటా. ఓకే మినీ యూజ్ అయ్యే కొత్త స్కిన్ బాగుంది, బట్ నాకైతే అంత కూల్గా అయితే అనిపించలేదు. బాగానే ఉంది ఒప్పుకున్నాను, బట్ నాట్ దట్ మచ్ కూల్ టు సే. ఓకే ఫాస్ట్గా క్లైమ్ అయితే చేసేసుకుందాం. ఓకే గైస్ నేనైతే పారాషూట్ పెట్టుకొని వచ్చేస్తాను, మళ్ళీ అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకే న్యూ బీఆర్కి అయితే వచ్చాం. మళ్ళీ బెర్ముడా సూపర్.
ఇందాక మరీ థర్డ్ దాకా వెళ్ళి బూయాకి దగ్గరికి వెళ్ళాం అబ్బా, మిస్ అయిపోయింది. కాకపోతే ఓకే 15 minutes అయిపోయింది. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యి కలుస్తాను, మళ్ళీ లాంగ్ అయిపోద్ది వీడియో. గైస్ మీకు ఒక న్యూ స్కిల్ అది చూపిద్దామని వచ్చాను, బట్ ఆడ తీసాడు, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే మ్యాచ్ ఆల్సో స్టార్టింగ్. కరెక్ట్గా 1 వచ్చినప్పుడు అక్కడ ఉండాలన్నమాట మనం, అది మిస్ అయిపోయింది. ఈసారి మనల్ని ఏ టీం? ఓకే లయన్ అనుకుంటా, లయన్ కాదా, లయనా లేకపోతే టైగర్? అది లయను, నాది టైగరా ప్యాంతరా ఏదోట్లేండి. ఇది క్లాక్ టవర్. ఎస్ యూ కెన్ డ్రాప్ హియర్. ఓకే ఇది పారాషూట్ ఏంటంటే ఈ న్యూ అప్డేట్, న్యూ సీజన్ వచ్చేసరికి అన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. కొత్త మ్యాప్స్ కానీ అప్డేట్స్ కానీ డౌన్లోడ్ అవుతున్నందుకు పారాషూట్ క్యూలో ఉంది. అంటే ఈ మొబైల్లో నహీహే పారాషూట్, అందుకని క్యూలో ఉందన్నమాట. అరే డైరెక్ట్ అక్కడే దిగాడు. ఓకే నేను అటు వెళ్ళనుగా, జిందాబాద్. వాడికి మాత్రం దొరకకూడదు అస్సలు. చూస్తే మంచి రాడ్ ప్లేయర్, అదే బాగా ఓల్డ్ ప్లేయర్ అనుకుంటా. ఇదే అనమాట 4xది. ఓకే 2 bullets వెళ్తాయి అనమాట అట్ ఏ టైం. ఓకే నైస్. ఏ గన్ పెట్టుకొని? ఓకేరా అట్లీస్ట్ వాడినన్నా వేసి చావాలబ్బా, నా పరువు మొత్తం పోద్ది. లేకపోతే బైజాన్ ఉంది, అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఏ గన్స్ కన్నా ప్రొనౌన్సియేషన్ నేను రాంగ్గా పలికితే ఏమనుకోకండి ప్లీజ్. ఎక్కడున్నావు బ్రో? బుల్లెట్స్ ఇప్పుడే ఉంటాయి, రావాలి బ్రో, ఇంత లేట్ అయితే ఎలాగా? వస్తే ఇటుగానే అటుగానే వస్తాడు. నా గన్ ఇటు కనపడట్లేదుగా. ఓకే సేఫే, రష్ చేద్దామా? తొత్తర ఆఫ్కోర్స్ తెలుసు మన రషర్, కానీ ఆపుకోవడం మేలు అనిపిస్తుంది, ఎందుకంటే ర్యాంక్డ్ ప్లేయర్ లాగా ఉన్నాడు. అయినా నాకు ఆగదు. అరే షిట్ మ్యాన్. ఓకే మళ్ళీ బెర్ముడా స్టార్ట్ అయ్యి కలుస్తాను. ఓకే ఇట్స్ స్టార్టింగ్. ఈసారి నాకేంటి డీరే కదా అది అనుకుంటా. సర్లేండి క్లాక్ టవర్. ఓకే ఓకే దిగుతున్నా. ఎస్ ఓకే దిగేస్తున్నాము క్లాక్ టవర్లో. డైరెక్ట్ మన మినీ ఆసిల్ లోడౌట్ ఏదోటి లేని అక్కడే దిగుదాం. ఆ హౌస్ పైన దిగితే ఈజీ అయిపోద్ది మనకి. ఓకే ఐ సీ 1 2 3 4 ఎనిమీస్ ఇన్ ద క్లాక్ టవర్. ఒకటి వెళ్ళిపోతున్నట్టున్నాడు, చూద్దాం. ప్రస్తుతానికైతే నాకు 3 కనబడుతున్నారు. ఒరే నాకు ఈ రికార్డింగ్ అడ్డొచ్చేస్తుందబ్బా. ఒరే వీడికి మ్యాగ్ వా నవ్వా బాబోయ్, ఎడ్జ్ దాకా వెళ్ళాం కదా. ఈ రికార్డింగ్ అడ్డొచ్చేస్తుందబ్బా. హ్యాండ్ ఇచ్చింది. రా చూసుకుందాం. ఎక్కడున్నావు బ్రో? రా బ్రో. బా వైబ్రేషన్ మాత్రం మామూలు రావట్లేదబ్బా.
ఒక రేంజ్లో వస్తుంది వైబ్రేషన్స్ మాత్రం. వెరీ పైన తిరుగుతున్నాడా లేదంత సీన్ లేదు. కోర్స్ అక్కడ ఉంటారు. ఎస్ 2 times 1 వేసేసాం. ఇంకా మళ్ళీ దిగేద్దాం. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు ఎంతమంది ఎనిమిస్ ఉన్నారో చూడడానికి అవ్వదు కదా. ఐ థింక్ సో. అవును, ఎక్కడ చనిపోయాం? పైన కింద పైన కింద పైనే. ఓకే, 1 enemy ఏదో కొంటున్నాడు. చంపుదాం, 1 by 1 వెళ్దాం అందరి దగ్గరికి. ఒకేసారి వెళ్ళేసేస్తే ఆడికేమొస్తుంది, మనకేమొస్తుంది. వీడి దగ్గర ఏముంది ఇంకా? ఓకే, పారాఫుల్ 4x కాదు. ఓ షీట్, వీడు ఎక్కడున్నాడు? బుల్లెట్ సౌండ్స్ వినపడి అక్కడ ఒక గ్లూ వాల్ ఉంది. ఆగండి, అక్కడ ఎవరు కదిలినట్టున్నారు. మూమెంట్ అయితే వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకైతే. వెళ్దామా వద్దా? 2 kills మాత్రమే వచ్చాయి, అది ఒక ప్లేయర్ వల్లే. జిందాబాద్. కన్ఫర్మ్ ఇక్కడెక్కడ ఉన్నాడు గేసాడు. ఇంతలాగా నాకు వైబ్రేషన్ ఇక్కడ మామూలుగా రావట్లేదు, ఘోరంగా వస్తుంది. మామూలుగా కూడా కాదు, వైబ్రేషన్స్ అవుతానే ఉంది నాన్ స్టాప్గా. ఒరే నువ్వన్నా దొరుకు, నేనైనా సస్తాను రా, ప్లీజ్ రా. వైబ్రేషన్ తట్టుకోలేకపోతున్నాను. రారా రే. కన్ఫర్మ్ పైన ఉంటాడు. ఇక్కడ దాక్కొని ఉండుంటా. నో, ఇక్కడ ఛాన్సెస్ ఆర్ దేర్. అరే, ఎక్కుతున్నప్పుడు వేస్తారేంటి బ్రో? ఓకే సరేలేండి. 22 minutes. ఎస్ గైస్, అట్లీస్ట్ ట్రై చేసాం కదా. ఒక్క మ్యాచ్లో 7 kills వేసి ప్లాటినం వి, అది కూడా 2600. బాగానే వెళ్ళాం కదా. ఎంత పెరిగింది? ఓకే, దీంట్లో ఎంత పెరిగిందిరా? షార్ట్ ఇవన్నీ కాదు, అది చూపిదా? బూయా కౌంట్ కాదు, పీక్ ర్యాంక్ కాదు, ఇవన్నీ కాదురా. స్కోర్ ఎంత పెరిగిందని చూపిదా బో? ఓకే, ఇదేంటి? డాన్ వోయేజ్ సిల్వర్ 1 లీస్ట్ అదే అనుకుంటా. చూడండి, ఎలైట్ హీరోయిక్ 3 నుంచి ప్లాటినం 5 వరకు పడిపోయామన్నమాట. ఓకే, ఏదో ఒకట్లేండి. సో ఇవాళకైతే ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ టాటా బాయ్ గైస్.